నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు వాటిలోని ముఖ్యాంశాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా ఈనాడు పత్రిక. పని చేస్తే ప్రోత్సాహం, లేకపోతే నమస్కారం. కలెక్టర్లైనా మంత్రులైనా అంతే. 6 నెలలకు ఒకసారి పనితీరు మదింపు. ప్రజల్లో సంతృప్తే మన అంతిమ లక్ష్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ. నేను టీం లీడర్ని. మీకు 24 గంటలుగా అందుబాటులో ఉంటాను. ఏ విషయంలో అయినా నాతో అరిమరికలు లేకుండా మాట్లాడండి, వింటాను. కానీ పనితీరు బాగోపోతే పక్కన పెడతాను. అటు కూర్చున్న మీకైనా, ఇటు ఉన్న మంత్రులకైనా అదే సూత్రం వర్తిస్తుంది. 6 నెలలకు ఓసారి మీ పనితీరు మదింపు చేస్తాను. సరైన వారిని సరైన స్థానంలో పెడతాను. దగాపడ్డ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలనేది నా లక్ష్యం. అది సాధించాలంటే ఇది తప్పదు. కలెక్టర్, పోలీసు అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, లోకేష్, అనగాని సత్యప్రసాద్, సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ ద్వారకా తిరుమలరావు, మంత్రి ఫరూక్. సోషల్ సైకోల భరతం పట్టడానికి ప్రత్యేక చట్టం. విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గాలి. రాజధానిలో విజయవాడ, గుంటూరు కలిసిపోతాయి. మనోడే కింగ్, 18 ఏళ్లకే ప్రపంచ ఛాంపియన్. చరిత్ర సృష్టించిన దోమ్రాజ్ గుకేష్. వరల్డ్ చెస్ టైటిల్ సాధించిన పిన్న వయస్కుడిగా రికార్డు. ఆనంద్ తర్వాత గెలిచిన భారతీయుడిగా ఘనత. హోరాహోరీ పోరులో చైనా ఆటగాడు లేరని ఓటమి. జమిలీ ఎన్నికలపై మరో అడుగు. 2 బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదం. ప్రస్తుతానికి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకే పరిమితం. స్థానికంపై తర్వాత నిర్ణయం. ఆర్థిక భారం తగ్గుతుందన్న భాజపా. ప్రజాస్వామ్య వ్యతిరేకమన్న విపక్షం. 32 పార్టీలకు అనుకూలం, 5 వ్యతిరేకం. ₹1,500 కోట్ల రుణానికి ఏడీబీ బోర్డు ఆమోదం. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్, ఏడీబీ సంయుక్తంగా రుణం. ఈ నెల 19 ప్రపంచ బ్యాంక్ బోర్డు ఆమోదం. రాబోయే 5 ఏళ్లలో దేశంలో 50 విమానాశ్రయాలు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. రాజమహేంద్రం ఢిల్లీ విమాన సర్వీస్ ప్రారంభం. సరస్వతి పవర్ ఆధీనంలో ఎసెట్ భూములు వాస్తవమే. ఎస్ఎల్ నుంచి కొనుగోలు చేసిన సిమెంట్ కంపెనీ. పల్నాడు జిల్లా రెవెన్యూ యంత్రాంగం నిర్ధారణ. 17.69 ఎకరాల స్వాధీనానికి తహసీల్దార్ ఉత్తర్వులు. కొనసాగుతున్న అటవీ భూమి పరిశీలన. ఇన్నాళ్లు బకాయించిన జగన్ ఇప్పుడు ఏం చెబుతారు? విద్యుత్ వాహన కొనుగోలుపై 5% రాయితీ. 2027 మార్చిలో కొనే వాహనాలు ఎక్స్-షోరూం ధరలకు వర్తింపు. 5 ఏళ్ల పాటు రోడ్ ట్యాక్స్ మినహాయింపు. 2024-29 ఈవీ పాలసీ రూపకల్పన. రాష్ట్రమే ఫస్ట్, ప్రజలే ఫైనల్. ఇదే నినాదంతో పనిచేస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వం 6 నెలల పాలనపై సీఎం చంద్రబాబు. నేడు స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ. విజయవాడలో భారీ కార్యక్రమం. సీఎం సహా పలువురు మంత్రులు హాజరు. ఏర్పాటు పూర్తి చేసిన అధికారులు. నేటి ఉదయం నుంచి ట్రాఫిక్ మళ్లింపు. కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం. గుంటూరు వైకాపా నాయకుడు అరెస్ట్. తెదేపా కండువా కప్పుకుని టోల్గేట్ అంటూ వసూలు పడుతున్న కుర్రపాటి ప్రేమ్కుమార్. మాజీ సీఎం జగన్తో ప్రేమ్కుమార్. అవంతి, గ్రంథి బై బై. వైకాపాకు 2 మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా. తాడేపల్లి నుంచి జగన్ బ్రిటిష్ తరహా పాలన. నాయకులు, కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు. మాజీ మంత్రి మతంశెట్టి. నాడు పవన్పై గెలిచి గంధి శ్రీనివాస్ చరిత్ర. ఆయన వైకాపాలో చిన్నచూపు చూశారని ఆవేదన. 5 ఏళ్లలో వైకాపా నేతలు అడ్డంగా దోచేశారు. వారి పాపాలకు వెళ్లి వస్తూ కాలయాపన తగదు. ఎన్డీఏ 6 నెలల పాలనపై షర్మిల. రాష్ట్రానికి మళ్లీ బ్రాండ్ ఇమేజ్ చేద్దాం. కలెక్టర్ని, సెక్రటరీని మంత్రి అనుకుంటే కాదు. కలెక్టర్ని, సెక్రటరీని మంత్రిని అనుకుంటే కాదు. గత ప్రభుత్వ విధానాలతో కలిగిన నష్టాలు సరిచేద్దాం. కలెక్టర్ సదస్సులో సీఎం చంద్రబాబు. జమిలీ ఎన్నికలపై మరో అడుగు. 32 అనుకూలం, 15 వ్యతిరేకం. జమిలీ ఎన్నికలు దేశంలో 32 పార్టీలు అనుకూలంగా ఉన్నాయి. 15 పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. కోవింద్ కమిటీ ఎదుట 47 పార్టీలు వాదనలు వినిపించాయి. ఇండియా కూటమిలో పలు పార్టీలు జమిలీని వ్యతిరేకిస్తున్నాయి. సోషల్ సైకోలో భరతం పట్టడానికి ప్రత్యేక చట్టం. అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాట్లు. కొత్త తరహా నేరాల కట్టడి కోసం అధికారుల కమిటీ.
పోలీసులు అసమర్థులైతే నెరగాలదే పైచేయి. శాంతి భద్రతలపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. సీఎం ఇతర ఆదేశాలు ఇవే. సిఐడి, ఐటీ విభాగాల్లో ఉన్న సైబర్ సెక్యూరిటీ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కర్మయోగి పోర్టల్ ద్వారా శిక్షణ పొందవచ్చు. నేరాల నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక వారం రోజులుగా సిద్ధం చేయాలి. మీరు హనుమంతుడిలా శక్తిమంతులు. నేను జాంబవంతుడిలా గుర్తు చేస్తున్నా. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే వారిపై చర్యలు తీసుకోండి. కలెక్టర్కు సిసోదియా కర్తవ్య బోధ. అధికారుల విషయంలో మీరు అత్యంత శక్తివంతులు. ఆ విషయం తెలియని రీతిలో మీరు వ్యవహరిస్తున్నారు. ఓ శాపం వల్ల హనుమంతుడు తనకున్న అపరిమితమైన శక్తిని, సామర్థ్యాన్ని మర్చిపోతుంటారు. రావణుడి చెర నుంచి సీతను రక్షించే సమయంలో హనుమంతుడికి ఇలాంటి అనుభవం ఎదురైంది. జాంబవంతుడు గుర్తు చేశాక తన శక్తి సామర్థ్యాలు కూడగట్టుకుని నేను కూడా మీకు ఉన్న విస్తృత అధికారాలను జాంబవంతుడిలా గుర్తు చేస్తున్నాను. కన్న తల్లిదండ్రులను చూడని కుమార్తెలు, కుమారులను నెలపాటు జైలు శిక్ష విధించే అధికారం మీకు ఉంది. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోండి అని రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి సూర్య జిల్లా కలెక్టర్ల ఉద్దేశించి కర్తవ్య బోధ చేశారు. కలెక్టర్ సదస్సులో రెవెన్యూ శాఖపై జరిగిన చర్చ సందర్భంగా సిసోదియా మాట్లాడుతూ ది మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007లో తల్లిదండ్రుల పట్ల క్రూరంగా వ్యవహరించే పిల్లలపై కఠిన చర్యలు తీసుకునేలా క్లాజులు ఉన్నాయి. గుంటూరు జిల్లా నుంచి ఇటీవల ఇద్దరు పిల్లలు వాళ్ళ అన్యాయానికి గురై న్యాయం చేయాలని నా వద్దకు వచ్చారు. తల్లిదండ్రుల నుంచి ఆస్తులు రాయించుకుని విధుల్లో వదిలేసి సంతాన ఉదాహరణ ప్రతి చోట కనిపిస్తున్నాయి. విశాఖ, గుంటూరు, విజయవాడ, తిరుపతి, ఇతర ప్రాంతాల్లో కుమారులు, కుమార్తెలు, నిరాదరణకు గురైన యోచకులుగా ఉన్న తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. చట్టాల ఆధారంగా చర్యలు తీసుకుంటే వీధుల్లో అనాథలుగా తిరిగే తల్లిదండ్రులు కనిపించరు అని పేర్కొన్నారు. అనర్హుల పింఛన్పై ఆగ్రహం. తనిఖీలు చేసి అలాంటి వారిని తొలగించాలి. అర్హత లేకున్నా దివ్యాంగుల పింఛన్లు పొందిన వారిపై రెవెన్యూ రికవరీ చట్టం. నకిలీ సదరం సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్లపై విచారణ. అనాథ చిన్నారులు కొత్తగా పింఛన్లు. సీఎం చంద్రబాబు ఆదేశాలు. 70% బోగస్ సర్టిఫికెట్లు. ఇతర జిల్లాల్లో సదరం ధృవీకరణ పత్రాన్ని పొందిన పింఛను తీసుకున్న 3600 మంది పింఛన్దారుల వివరాలు వైఎస్ఆర్ జిల్లా తనిఖీ చేస్తే 70% సదరు ధృవీకరణ పత్రాలు బోగస్ అని తేలింది. మరికొందరికి అర్హత లేకపోయినా పింఛను మంజూరు చేశారు. మొత్తంగా 3600 పింఛన్లు తనిఖీ చేస్తే అందులో 127 మందికి అర్హత ఉంది అని జిల్లా కలెక్టర్ శ్రీధర్ వివరించారు. కొట్టబొమ్మాలి మండలం దంత గ్రామంలో 78 దివ్యాంగుల పింఛన్లు తనిఖీ చేస్తే 56 మంది అనర్హులుగా తేలారని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీపల్ దినకర్ చెప్పారు. రాష్ట్రంలో కొన్ని ఆసుపత్రుల్లో అనర్హులు సదరం ధృవీకరణ పత్రాలు ఇస్తున్నారని, వాటిపై ప్రత్యేక దృష్టి సారించి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరరావు సూచించారు. ఎన్హెచ్ పనుల ఆపాలని చూస్తే కఠిన చర్యలు. వీటిలో ఎవరూ జోక్యం చేసుకోకూడదు. 2 ఏళ్లలో ఎన్హెచ్లన్నీ పూర్తి కావాలి. సమీక్షలో సీఎం చంద్రబాబు. గంజాయి, డ్రగ్స్, సెల్ ఫోన్ వీటిని బానిసలు అవుతున్న వారు ఎందరో. లైంగిక దాడులు పాల్పడేది వారే. మత్తులో హేమని నేరాలు పాలు చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణం. రాష్ట్రాన్ని పోషించినంత నష్టం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉపాధి నిధుల ఖర్చుపై ఇంత నిర్లక్ష్యమా? పనుల నిర్వహణలో కొన్ని జిల్లాలు వెనకంజ. ఎందుకిలా? పూర్తయిన పనులను బిల్లులకు ఎందుకు చెల్లించడం లేదు? పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం. జమ్లీకి సై. లోక్సభ అన్ని అసెంబ్లీలకు ఒకేసారి పోలింగ్. 2 సవరణ బిల్లు కేంద్ర కేబినెట్ ఆమోదం. వచ్చే వారమే పార్లమెంట్ ప్రవేశపెట్టే ఛాన్స్. వెంటనే జేపీసీకి వెళ్తుందన్న బీజేపీ వర్గాలు. 2 బిల్లులు పార్లమెంట్లో ఆమోదిస్తే చాలు. తొలి బిల్లు ఉభయ సభల్లో 2/3 మెజార్టీ అవసరం. స్థానిక సంస్థలు చేర్చే ఆలోచనకు విరామం. సగం రాష్ట్రాల ఆమోదం అవసరం వల్లే బిల్లును చూసి స్పందిస్తామన్న కాంగ్రెస్. జమిలీ కన్నా పెద్ద సమస్యలున్నాయన్న వ్యాఖ్య. తీవ్రంగా వ్యతిరేకించిన డీఎంకే, తృణమూల్. అనుకూలం. బీజేపీ, అన్నాడీఎంకే, అప్దల్, బీజేపీ అస్సాం, గుజరాత్ పరిషత్, శివసేన, జేడీయూ, అఖిలదళ్. వ్యతిరేకం. కాంగ్రెస్, సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎం, సిపిఐ, డీఎంకే, బీఎస్పీ, ఆప్. స్పందించిన టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్, ఎన్సీపీ, ఆర్జేడీ, ఆర్ఎల్డీ, జేడీసీ, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఇండియన్ యూనియన్ ముస్లిం నేషనల్, కేరళ కాంగ్రెస్. భూ వివాదాలపై టాస్క్ ఫోర్స్. కలెక్టర్, ఎస్పీ, ఆర్డీఓ, డీఎస్పీలతో జిల్లాలో పర్యటన. టైటిలింగ్ దెబ్బకు భూమి కోల్పోయిన వారికి న్యాయం. మరిన్ని సమస్యలు తెచ్చి ఫ్రీ హోల్డ్ విధానం. 13,25,000 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసేశారు. రెవెన్యూ పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగేలా చేయాలి. పింఛన్పై 3 నెలల నివేదికలో అనర్హుల తొలగింపు. నేరాల కట్టడికి త్రిముఖ వ్యూహం. సోషల్ సైకోల నియంత్రణ కఠిన చర్యలు. అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘం. ఇసుక రవాణా ఎవరన్నా ఖచ్చితంగా చర్యలు. 5 ఏళ్లలో పేదలందరికీ ఇల్లు. గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్లు. త్వరలో 1,00,000 గృహ ప్రవేశాలు.
₹18.78 కోట్లతో బీసీల సంక్షేమం చర్యలు, ఎస్సీలు కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం. అమరావతి రైరై 6,800 కోట్ల రుణానికి ఏడీబీ ఓకే. 15 ఢిల్లీలో ప్రపంచ బ్యాంక్ బృందంతో సమావేశం. మరో 6,800 కోట్ల రుణానికి అనుమతి లభించే ఛాన్స్. 1,400 కోట్లు మంజూరు చేయనున్న కేంద్రం. తొలి విడతకి నెలాఖరు 25% విడుదల. రుణంపై 5 ఏళ్ల మొరటోరియం అమలు. ఆ తర్వాత 6 నెలల్లో ఒక వాయిదా చొప్పున 23 సంవత్సరాల పాటు చెల్లించే వెసులుబాటు. బాబీ గ్రీన్ఫీల్డ్ నగరాలకు అమరావతి ఆదర్శం. ఏడీబీ ఇండియా డైరెక్టర్ వీఐ ఒకే వ్యాఖ్య. రోడ్డు ప్రమాదాల ప్రస్తావన వస్తే సిగ్గుతో ముఖం దాచుకుంటున్నా. ఏటా ప్రమాదాల్లో 1.58 లక్షల మంది మృతి. రోడ్డు ప్రక్కన ట్రక్కులు నిలపడం ప్రమాదాలకు ప్రధాన కారణం. గౌతమ్ రెడ్డి ఎక్కడ? మరోసారి వైసీపీ నేత గౌతమ్ రెడ్డి జంప్. ఇప్పటికే ఒకసారి పోలీసులు చిక్కకుండా అజ్ఞాతం. బెయిల్ పిటిషన్ పేరుతో బయటకు వచ్చి హడావుడి. తాజాగా కోర్టు పిటిషన్ రద్దు చేయడంతో షాక్. తీర్పు రాకముందే పోలీసులు కళ్లుగప్పి పలయపనం. ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టిన కాకినాడ రంగంలోకి 4 ప్రత్యేక బృందాలు. వైసీపీకి రుల్కా. మాజీ మంత్రి అవంతి, మాజీ ఎమ్మెల్యే గ్రంథి రాజీనామా. పార్టీ అధ్యక్షుడు జగన్ లేఖలు. థ్యాంక్ యూ.